హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ నుండి ఏమంటే జాతర వ్లాగ్స్ వస్తాయి. సో ఈరోజు ఏమంటే ఫస్ట్ మేము మంగళవారం జాతర స్టార్ట్ అవుతుంది మా ఊర్లో. సో మార్నింగ్ అంబలి పోస్తాము గంగమ్మకి. సో అది షేర్ చేస్తున్నాను ఈ వ్లాగ్లో. నిన్న ఆంటీ సలిపిండి చేశారు కదా, చూపించనే లేదు మీకు, మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను. అలాంటివి ఒక 2 ప్లేట్స్ నిండా వచ్చాయి. సో బంధువులు అందరూ వస్తారు కదా, వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు, రిటర్న్ అవుతారు వాళ్ళ హౌసెస్కి. సో ఆ టైంలో అవన్నీ పెట్టి పంపిస్తారనమాట. ఇంకా మేము టీ పెట్టేసుకున్నాము. ఇంకా నిన్న మేము శిరీషకి టీ వద్దనుకున్నాం కదా, హెల్త్ బాగాలేదు, టీ ఎందుకులే అన్నట్టుగా. ఈసారి ఏమంటే ఈరోజు పాలు కలుపుకొని వచ్చింది, ముగ్గురం కలిసి తాగుతున్నాము. దేంట్లో అన్లిమిటెడా? కాదు, బ్రాండ్ ఫ్యాషన్ ఫ్యాక్టరీ జాతర, అది జాతర ఆఫర్ బాబా. అదైతే షార్ట్ కూడా కొనుక్కున్నావు బాబా? ఉన్నాయి కదా బాబా అన్ని షార్ట్స్. ఉన్నాయి. అవును, వేసుకొని చూసారో లేదో కుమారు? రూపీ చెప్పడం నేను వినలేదే. నేను చెప్పాను. అవును, తీసుకున్న తర్వాత నేను ఒక ప్యాంట్ తీసుకున్నాను. బాబా అక్కడ సరిపోయేలా పెట్టుకోబా, నీకు చూడు ఎంత ప్లేస్ ఇచ్చాను, అక్కడ కూడా సరిపోవట్లేదు. బెంగళూరులో కూడా నీది అసలు ఇంకా చాలు, తీసుకోవద్దు. షార్ట్లో ఉండదు, ప్యాంట్లో ఉండు. సర్లే అట్లా ఉండలే బాబా, ఈరోజు ఎక్కడికి రావు కదా బయటికి, రేపు వస్తావు కదా దుత్తలకి. బాగున్నాయి. టీ షర్ట్ వేసుకోవచ్చు కదా బాబా నువ్వేమైనా ఓల్డ్ షర్ట్లు వేసుకోవడానికి? ఆఫీస్కి షర్ట్లు వేసుకెళ్ళు బాబా, టీ షర్ట్స్ వేసుకో ఇంట్లో. నాకు ఏది నచ్చలేదు బాబా నిజంగా చెప్పాలంటే. ఆ బ్లాక్ అంట, బ్లాక్ అది నాకు ఈ కలర్ నచ్చదు బాబా. ఇది ఆల్రెడీ నీ దగ్గర ఉన్నట్టుంది, వాడికి కూడా యాప్ వాడికి కూడా నైట్ డ్రెస్ ఉండాలి, అది బాగుంటాయిలే బాబా, బాగుంటాయి. మా సుదర్శన్ చూసారా, పండక్కి అంటే జాతరకి కొత్త బట్టలు తెచ్చుకున్నారు. మేము ఉన్నవే కట్టుకుందాం అనేసి మేము అనుకుంటా ఉంటే మా సుదర్శన్ కొత్తవి తెచ్చుకున్నాడు వెళ్ళి. ఇంకా జాతర ఏమంటే మాకు May 5th 6th అనమాట మా ఊర్లో. మీకు క్లియర్గా చెప్పాలంటే రీల్స్ షార్ట్ వీడియోస్ అన్నీ వచ్చేసాయి, మీకు అన్నీ తిరుపతి జాతర అంటే ఒక ఐడియా ఉంటుంది. కానీ నాకు తెలిసింది ఇంకా మా ఊరి జాతర కాబట్టి, తిరుపతి జాతర నెక్స్ట్ వీక్ ఉంటుంది. ఈ వీక్ ఫస్ట్ వీక్ మాకు జాతర అయిపోతుంది అనమాట. అంటే మాది అవిలాల పంచాయతీ వస్తుంది అనమాట, అవిలాల జాతర చేస్తారు. సో అది పసుపు కుంకుమ అవిలాల దగ్గర నుండి తాతయ్య గుంట గంగమ్మ టెంపుల్ ఉంది కదా తిరుపతిలో, అక్కడికి పంపిస్తారు. పసుపు కుంకుమ వెళ్ళిన తర్వాత అక్కడ జాతర స్టార్ట్ చేస్తారనమాట. అట్లా ఒకప్పుడు ఏమంటే మాది మా విలేజ్ కూడా అవిలాల లెక్కలోనే వచ్చేసేది, ఇప్పుడు కాదు. సో అయినా ఇంకా అదే దానికే ఫాలో అవుతా ఉన్నాం అనమాట. బాయ్ హ్యాపీ. అవ ఫోన్ ఎక్కడా? ఇంకా ఇక్కడ ఏమంటే ఆంటీ అంబలి అని చేసేసుకొని పెద్ద గిన్నెలో గుడాంలో వేసుకున్నారు కదా, అదేమంటే కాలనీకి తీసుకెళ్తున్నారు, ఆటోలో ఎక్కి వెళ్తున్నారు. ఇక దీపం పెట్టేసి ఇంట్లో ఇంకా చిన్న గుడాంలో పెట్టుకొని మేము ముగ్గురం కలిసి ఊర్లోకి తీసుకెళ్తాము. సో ఇక్కడ పెట్టుకొని పూజ చేసుకొని వెళ్ళున్నారు ఆంటీతో పాటు మఫీస్ గారు ఇంకా హ్యాపీ కూడా వెళ్ళారు. ఇంకా తిరుపతి గంగమ్మ జాతర అంటే 1 month నుండి ఒక ఫుల్ వైబ్ ఉంటుంది అనమాట. ఏదేదో ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, చాలా మంచిగా చేసుకుంటారు, చాలా గ్రాండ్గా బంధువులందరినీ పిలుచుకుంటారు. గంగమ్మ జాతర అంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తాయి అన్నమాట, అంత బాగా జరుగుతుంది. కానీ విలేజెస్లో ఇంకా బాగా జరుగుతుంది యాక్చువల్గా. ఇంకా మా విలేజ్లో ఇంతకుముందు ఇంకా బాగా జరిగేది అనమాట. మా అంకుల్ ఉన్నప్పుడు, మాకు మ్యారేజ్ అయిన కొత్తల్లో అసలు అప్పటికే లక్ష్మి నాకు వదిన నువ్వు రాకముందు ఇంకా బాగా జరిగేది వదిన చిన్నప్పుడు అనేసి అప్పుడు షేర్ చేసేది. కానీ నేను వచ్చిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా ఇప్పటికి 20 years అయిపోయింది కానీ నేను వచ్చి, అది ఎట్లుందంటే ఇప్పటికి అరే అప్పుడు ఇంకా బాగా జరిగేది కదా, ఇప్పుడు రాను తగ్గిపోతూ ఉంది కదా, అంతగా జరగట్లేదు కదా అనిపించేలాగా అయిపోతూ ఉంది. సో నెక్స్ట్ ఎట్లా అవుతుందో ఏమో తెలీదు. ఇంకా మెయిన్గా ఏమంటే మేము ఊర్లో ఉండం, జస్ట్ రోడ్ సైడ్ ఉండిపోతాం. విలేజ్ లోపల ఉంటే ఆ వైబ్ ఇంకా బాగుంటుంది, బాగా తెలుస్తుంది. మాకు ఇల్లు ఉందన్నమాట ఊర్లో, మీకు చూపిస్తానే ఉంటా కదా ఎప్పుడు. సో ఆ ఇంట్లో ఇంతకుముందు చేసేవాళ్ళు, చాలా బాగుండేది. ఇప్పుడు కూడా అక్కడ చేసుకుంటే అది చాలా బాగుంటుంది. కానీ ఇట్లా బయట ఉంటాం కదా, బయట రోడ్ మీద హౌస్ కాబట్టి మాకు జస్ట్ నార్మల్గా అనిపిస్తూ ఉంటుంది అంతే.
ఇంకా మున్రాజు ఆంటీ, అంకమ్మ ఆంటీ వాళ్ళు వస్తూ ఉంటారు కదా జాతర టైంలో. ఆ ప్రతి ఒక్కసారి చెప్తారనమాట కుమార్కి, సుదర్శన్కి, వీళ్ళకి ఏమంటే ఊర్లో ఇల్లు రెడీ చేయొచ్చు కదబ్బా జాతర టైంలో అయినా, అక్కడ నుండి జాతర జరిగితే ఎంత బాగుంటుంది అక్కడ చేసుకుంటే మనం అందరం అక్కడ ఉండి వెళ్ళి చేసుకొని ఆ 2 days ఎంజాయ్ చేసేసి మళ్ళీ వచ్చేయచ్చు కదా ఇక్కడికి అనేసి అంటూ ఉంటారు. ఎప్పుడు అట్లే అనుకుంటాం మేము కూడా, ఈసారైనా ఇక్కడ రెడీ చేసుకొని ఈ టైంలో అనుకుంటాం అనమాట, ఈసారి ఇక్కడ చేసుకుందాం, నెక్స్ట్ టైం అయినా కనీసం హౌస్ అక్కడ రెడీ చేసుకొని కుమార్ వాళ్ళని చెప్పి చేసేసుకుందాం ఇక్కడ జాతర అనుకుంటాం. కానీ అట్లా వెళ్ళిపోతుంది, మళ్ళీ జాతర టైంకి గుర్తుకొస్తుంది అనమాట. ఇంకా ఊర్లో గంగమ్మ దగ్గర వరకు నేను కొంతసేపు, మోహన కొంతసేపు, శిరీష కొంతసేపు, ముగ్గురం అంబలి పట్టుకొని వెళ్తాము. గ్రామ ప్రజలందరికీ నడివీధి గంగమ్మ జాతర శుభాకాంక్షలు. అంబలి కార్యక్రమం జరుగుతున్నది. ఎవరైనా అంబలి తీసుకోవాలంటే వచ్చి గుడి వద్దకు వచ్చే హారతి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపా కటాక్షములను పొందవలసిందిగా మరీ కోరుచున్నాము. జై గంగమ్మ తల్లి, జై జై గంగమ్మ తల్లి. చిన్నలు పెద్దలందరూ గుడి వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. No. ఇదిగోండి మా ఊరి గంగమ్మ, దండం పెట్టుకోండి. నేను దీపం అవన్నీ కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఏమంటే ఇక్కడికి అంబలి తీసుకొస్తాం కదా, ఇంకా 3 rounds వేసేసిన తర్వాత అంబలి ఇంకా అక్కడ పోసేయాలన్నమాట. మనం ముగ్గురం కూడా అక్కడే పెట్టేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ అంబలి అంతా కలుపుతారు, కలిపి అమ్మవారికి అంతా మళ్ళీ పూజ చేసి మళ్ళీ ఇంటింటికి పంపిస్తారనమాట అంబలి. దండం పెట్టుకోండి అడ్డా, పెట్టుకోండి అన్న వెళ్ళి. పెట్టు మోహన, పెట్టుకొని బొట్టు పెడుతుంది పిన్ని. దండం పెట్టుకోండి. ఇంకా మేము ఎప్పుడు ఇట్లా లోపలికి వెళ్ళి పసుపు, కుంకుమ, గాజులు, పసుపు తాడు అవన్నీ ఎప్పుడు తెచ్చుకోలేదు. మరి ఇదే ఫస్ట్ టైం వాళ్ళు పిలిచారు, సరే అనేసి ముగ్గురం వెళ్ళాము. దగ్గర నుండి ఇంకా అమ్మవారిని దండం పెట్టుకున్నాము. నార్మల్గా ఇక్కడికి వచ్చేసరికి జయమ్మ ఆంటీ వచ్చి ఉంటారు. జయమ్మ ఆంటీ మాకు అన్నీ బొట్టు పెట్టడం కానివ్వండి అన్నీ చేపిస్తారనమాట అక్కడే. ఇలా హారతి ఇవ్వండమ్మా అలా అన్ని ఆంటీయే చెప్తారు. పాప ఆంటీకి ఈ మధ్య కొంచెం హెల్త్ బాగుండటం లేదు. అయినా యాక్చువల్గా ఈరోజు మేము కొంచెం లేట్గా వచ్చాము ఇక్కడికి. ఇంకా అందరు అప్పటికి పోసేసి వెళ్ళిపోయినట్టున్నారు. జయమ్మ ఆంటీ కూడా వెళ్ళిపోయి ఉంటారు అనేసి అనుకున్నాం. ఇక్కడ ఏమంటే పక్కనే నిర్మలా ఆంటీ వాళ్ళ హౌస్ ఉంటుంది గుడి పక్కనే. ఇదిగోండి నిర్మలా ఆంటీ, మీకు గుర్తుందా? నేను మీకు చూపిస్తూనే ఉంటాను. ఏమంటే మా సుదర్శన్కి చిన్నప్పుడు ట్యూషన్ చెప్పేవాళ్ళనమాట ఈ ఆంటీ. సో ట్యూషన్ టీచర్ బాబా నీకు అనేసి అట్లా కామెంట్ చేస్తూ ఉంటాను. చాలా మంచివారు ఆంటీ. అంటే సంఘంలో ఇట్లా ఉంటారు కదా, సో అట్లా ఆ పని మీద ఇంటికి వస్తూ పోతూ ఉంటారు. ఇంకా ఆంటీ, మోహన, శిరీష ఊర్లోకి వస్తూనే ఉంటారు సంఘము అట్లా. ఇంకా నేను ఎప్పుడైనా ఇట్లా ఫెస్టివల్ టైంలో, జాతర టైంలో అనే అనమాట ఊర్లోకి రావడము. అందుకనేసి అప్పుడు పలకరిస్తూ ఉంటారు ఆంటీ. ఇంక ఇక్కడ పక్కన ఒక అవ్వ ఉందంట. అవ్వ ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటుందంట, అవ్వని పిలుస్తూ ఉంది, ఇదిగో ఆశ వచ్చింది అనేసి. అదే ఇంకా అవ్వతో మాట్లాడించి ఇంకా జాతర కదా ఆంటీ, జాతరకి వచ్చేయండి ఆంటీ అనేసి చెప్తా ఉన్నాము. చాలా మంచివారు, హార్ట్ఫుల్గా మాట్లాడతారు నిర్మలా ఆంటీ. కాకపోతే ఆ టీచర్ కదా, సో ఆ టీచర్ వాయిస్ అట్లే ఉంటుంది అనమాట, కొంచెము గట్టిగా.
ఇంకా మోహన్ నాకు పక్కన ఒక పాప ఉంది కదా, ఆ పాపకి పక్క ఇంకొక పాప ఉంది. వాళ్ళిద్దరు నాకు ఎవరో తెలియదు. వాళ్ళిద్దరు నేను అంబలి పోయడానికి వచ్చినప్పటి నుండి నన్ను చూస్తూనే ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్స్లో కూడా వాళ్ళు ఒకవేళ ఉంటే మీకు చూపిస్తాను. వాళ్ళు ఎందుకు చూస్తున్నారో నాకు తెలియలేదు. అంటే మేము పొంగల్కి వచ్చినప్పుడు చూశారు, మళ్ళీ దుత్తలకి వచ్చాము దానికి చూశారు. సో అలా బాగా గుర్తుండిపోయారు వాళ్ళు నాకు. ఇదిగోండి మళ్ళీ మీకు ఇంకొకసారి దండం పెట్టుకుంటారు అనేసి చూపిస్తున్నాను అమ్మవారిని. మా ఊరి నడివీధి గంగమ్మని. సో అంతే, ఇంకెక్కడి బయలుదేరిపోయాం. ఇక్కడ కనిపిస్తుంది గుడి, అది మా ఊరి రాముల వారి గుడి అనమాట. శ్రీరామనవమి వస్తుంది కదా, అప్పుడు చాలా బాగా చేస్తారు, కళ్యాణం కూడా చేస్తారు. 1 month వరకు ప్రసాదాలు చేయడము, సో అట్లాంటివన్నీ జరుగుతాయి. ఎప్పుడు మేము ఊళ్ళో లేము కాబట్టి మీతో నేను షేర్ చేయలేదు. ఇంకా చెట్టు కనిపిస్తుందా పెద్దది, ఇక్కడికే అనమాట. ఈవినింగ్ వస్తాము పొంగల్ పెట్టడానికి. ఇంకా మేమైతే ఆ టైంకి అంత ఎండ అనిపించలేదు, కాలే అంత ఎండ అస్సలు లేదు. సో స్లోగా హ్యాపీగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంకా ఇంటికి వెళ్ళగానే ఏమంటే అంబలి ఇంకా అప్పటికి రాలేదన్నమాట. ఆంటీ అయినా కాలనీ నుండి పంపిస్తారు ఇంటికి అంబలి, లేదంటే జయమ్మ ఆంటీ ఉన్నారు కదా, ఆ ఆంటీ అయినా తెచ్చిస్తారనమాట ఊర్లో అంబలి. సో అప్పుడు తిందామనేసి ఉన్నాము. ఇంకా ఇక్కడ ఏమంటే పసుపు దారము, గాజులు, దాని తర్వాత పసుపు కుంకుమ, పూలు అన్నీ ఇస్తారు. సో ముగ్గురం కూర్చొని పెట్టుకుంటూ ఉన్నాము. ఇంకా నా ఫ్రెండ్ శ్రావణి అనేసి అడిగిందనమాట, ఆశా మీ ఊళ్ళో గంగమ్మ జాతర జరుగుతుంది కదా, నాకు ఈసారి పసుపు దారము పసుపు కుంకుమ తెచ్చి పంపించవా అనేసి. తను హైదరాబాద్లో ఉంటుంది. సో పంపించవా అనేసి అడుగుండింది. నాకు తెలీదు, ఎక్స్ట్రాగా అడిగితే మళ్ళీ వాళ్ళు ఇస్తారు అనేసి నేను మళ్ళీ ఎక్స్ట్రాగా అడిగాను అనమాట. పసుపు దారం కావాలి ఇట్లా అనేసి, అంటే ఎన్ని కావాలో అన్ని తీసుకో అమ్మా అని చెప్పేసి అన్నారు. ఓ ఇస్తారనమాట అట్లా అనేసి అనుకున్నాను. సో నా ఫ్రెండ్ కోసం అన్నీ కూడా ఇంకా తెచ్చుకున్నాను, తనకి ఇంకా పోస్ట్ చేయాలి. ఇంకా అలాగే తను బన్శంకరి అమ్మవారి అది ఫోటో ఉంది కదా, అది కూడా అడిగింది అనమాట. సో అదేమంటే బన్శంకరి అమ్మవారి ఫోటో నేను ఫ్రేమ్ ఉండేది ఈసారి అందరికీ షేర్ చేశాను కదా, యాక్చువల్గా సెండ్ చేశాను. అదేమంటే ఫ్రేమ్ చాలా వరకు మంచిగానే సేఫ్గానే వెళ్ళాయి. చాలా కొంతమందికి అది బ్రేక్ అయిపోయి వెళ్ళిందనమాట. నేను అనుకుంటూనే ఉన్నా ఇలా బ్రేక్ అయితే బాగుండదు అనేసి, కానీ చాలా మంచిగా అప్పటికి బబుల్ ర్యాప్ చేసి అంత మంచిగా పార్సల్ చేసి పంపించాను. అయినా అది చాలా వరకు బ్రేక్ అయ్యి వచ్చాయి. ఆశ కానీ పర్వాలేదు ఆశ, నేను మళ్ళీ ఫ్రేమ్ చేసుకుంటాము, థ్యాంక్ యూ సో మచ్ అనేసి చాలామంది నాకు మెసేజెస్ చేశారు. అందరి మెసేజెస్ చూశాను. మీరు ఎవరెవరు అడిగారు వాళ్ళందరికీ పంపించాను అనేసి అనుకుంటున్నాను. నేను ఒక 80 ఏమో పంపించాను, 81 అంతవరకు పంపించాను. సో చెప్పానుగా, ఇంకా అంబలి ఆంటీ తీసుకొచ్చారనమాట, ఆంటీ పంపించారు ఆటోలో. కాలనీలో అంబలి అనమాట ఇది, ఊర్లో అంబలి ఇంకా రాలేదు. సరే అనేసి ఇంకా ఆకలేస్తా ఉండింది చాలా, అందుకనేసి ఫస్ట్ ఈ చిన్న గుణంలో వేసేసుకుందాము మన ముగ్గురు కోసము. తర్వాత మళ్ళీ సుదర్శన్ ఇంకా పైనే ఉన్నాడు, వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా హ్యాపీ ఆల్రెడీ లేదు, ఇంకా టెడ్డీ రూబీ కూడా వేసి ఇచ్చేద్దాం అనేసి పెట్టాను. ఆంటీ చూసారా వచ్చేసారు కాలనీలో పూజ చేసుకొని. ఏమేమంటే ఈసారి కరెక్ట్ టైంకి వెళ్ళాము. ఊర్లో నార్మల్గా అయితే కొంచెం తొందరగానే వెళ్ళిపోతాము, చాలా టైం ఉంటుంది, కాలనీలోకి కూడా వెళ్ళి వచ్చేవాళ్ళం. కానీ ఈసారి లేట్ అవుతుంది, అక్కడ అయిపోయి ఉంటుందిలే అంతా అనేసి ఇంకా ఇంటికి వచ్చేసాం. ఏమంటే మీరు లేరు అక్కడ, మీరు ఫస్ట్ వెళ్ళిపోయినట్టున్నారు. లోపలికి రా. స్వప్న వాళ్ళ బాబా ఆంటీ, స్వప్న వాళ్ళ బాబా. అమ్మ పడ్డ కదా వచ్చిన్నాడు ఆయన. అల్లుడు ఎత్తడు టెడ్డీ ఇంకంట ఆపడు ఎత్తారా వస్తారు కదా, ఎత్తట్లేదు లక్ష్మి బిల్లు వాళ్ళు కూడా ఇస్తారు. లక్ష్మికి 2, తర్వాత సుభద్ర ఇంకున్నాయి. అక్కమ్మ ఆంటీ వస్తారండి, వాళ్ళు వస్తే వాళ్ళు ఒకటి 8 అంటే 10 40 రూపాయలు అంటున్నా.
400 ఎత్తుకోండి. అది వేసుకోండి. నా తీసుకొని వేసుకోండి. ఇదో అవ్వా అవ్వా మాట్లాడు. సౌండ్ పెట్టమా పెట్టిందమ్మా. రేపు మార్నింగ్ దుత్తలు ఎత్తుతాం కదా, సో దానికోసం బుత్తలు తీసి పెట్టేసుకున్నాము. అదేమంటే జాగ్రత్తగా పెట్టాలి, వర్షం వచ్చింది తడిచిపోయే లాస్ట్ టైం అంటే కొన్ని ఇయర్స్ అంటే మనకి ఎక్స్పీరియన్స్ అనమాట. బుత్తలు తీసుకొని పెట్టేస్తామా, వర్షం పడిపోతుంది, మేము మర్చిపోతాము, ఆ సందులో పెడతాము. ఇంకా అట్లా మళ్ళీ దుత్తలు కావాలని మళ్ళీ మార్నింగ్ లేసి కొనుక్కోవడం అలా జరిగేది. ఈసారి జాగ్రత్తగా ఎత్తి పెట్టాలనేసి పైన అంతా క్లీన్ చేశారు కదా, మాస్టర్ తాత రూమ్ ఉంది కదా, దానికి ఎదురుగా కొంచెం ఆ కార్నర్లో పెట్టమని చెప్పేసి ఇంకా అనుకున్నాము. ఒకసారి టేస్ట్ చేసి చూడు ఎలా ఉంటుందో. తక్కువ ఎక్కువ ఇంకా ఈ అంబలి చేసినప్పుడు అంతా ఆంటీ చింతపండు పచ్చడి అనేసి ఒకటి చేస్తారు. లాస్ట్ టైం చెప్పానంట నేను చింతపండు పచ్చడి నెక్స్ట్ టైం షేర్ చేస్తాననేసి. ఈ టైం కూడా మర్చిపోయాను, ఎందుకంటే లాస్ట్ బ్లాగ్లో ఒకరు అడిగారు, ఆశ లాస్ట్ టైం చెప్పారు మీరు అంబలి చేసినప్పుడు ఆంటీ చింతపండు పచ్చడి చేస్తారు కదా, అది షేర్ చేస్తాననేసి, అది మర్చిపోకుండా షేర్ చేయండి అన్నారు. ఆ కామెంట్ చూసి నాకు గుర్తొచ్చింది. యాక్చువల్గా నేను చింతపండు పచ్చడి అంబలి చేసినప్పుడు లేనమాట, టెడీని పంపించాను వీడియో షూట్ చేయమని. ఇంకా చింతపండు పచ్చడి గుర్తే రాలేదు నాకు. నెక్స్ట్ టైం తప్పకుండా ఆంటీని అడిగి మరీ చేపించి మీకు షేర్ చేస్తాను. చాలా కారం అంటే కారం ఉంది, శిరీష మాత్రం తినొద్దన్నాను. అంటే సాల్ట్ కొంచెం తక్కువ వేసినట్టున్నారు, కొంచెం కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ నా గాజులు చూసారా, భలే ఉన్నాయి కదా. ఇంకా అమ్మవారి దగ్గర ఇచ్చిన గాజులు కూడా వేసుకున్నాను. ఆ 2 మెరూన్ కలర్ ఉన్నాయి చూసారా ఫ్రంట్, అవే. ఇంకా ఇవి వచ్చేసి మామూలుగా శారీకి మ్యాచింగ్ అనేసి అలా వేసుకున్నాను. ఇంకా నిన్నటి వరకు టెన్షన్ పడతా ఉంటాం అనమాట ఇంట్లో, అమ్మ జాతర రేపే ఎలా ఉంటుందో ఏంటో అట్లా అనేసి. ఇంకా రేపు మార్నింగ్ లేసి ఇలా అంబలి పోసేసిన తర్వాత ఇంకా జాతర స్టార్ట్ అయిపోతుంది కదా, అమ్మయ్య అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ నైట్కి పొంగల్ పెట్టాలి అనేది ఆ టెన్షన్ ఉంటుంది అనమాట. కానీ అంత టెన్షన్ ఉన్నా కానీ బంధువులందరూ వచ్చేస్తుంటారు కాబట్టి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తాం. వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేము, ఆ టైంలో మేము హడావుడిగా ఉండిపోతాము. సో అట్లా కొంచెం టెన్షన్ ఉంటుంది ఆ టైం వరకు. వన్స్ పొంగల్ పెట్టేసి ఇంటికి వచ్చేస్తాం చూసారా, వావ్ అనిపిస్తుంది, ఎంత బాగుంటుందో అందరితో. మోస్ట్ బ్యూటిఫుల్ వ్లాగ్ అంటే నాకు ఇష్టమైంది ఇయర్లో పొంగలు పెట్టే వ్లాగే. అందరం ఉంటాము, చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా మంచిగా టైం స్పెండ్ చేస్తాము. మీతో షేర్ చేస్తానండి, అది నెక్స్ట్ వ్లాగ్ పెడతాను. ఇక నేను శిరీష ఒక్కటే ఎందుకు తాగుతున్నామంటే టీ. శిరీష మార్నింగ్ తాగలేదా, అక్క టీ తాగుతాను అక్క అని అడిగింది. పాపం తాగాలనిపిస్తున్నట్టుంది అనేసి సరే అనేసి శిరీష ఇద్దరం తాగుదాం అనేసి తాగుతున్నాం. మోహన ఏమంటే షాపింగ్కి వెళ్ళింది కుమార్ కోసము. ఎందుకు వెళ్ళింది అనేసి గెస్ట్ చేయండి, లేకపోతే నేనే పెట్టేస్తాను ఇప్పుడే. మీకు గెస్ట్ చేయాలి అనిపిస్తే పాజ్ పెట్టి కామెంట్స్లో చెప్పండి, లేదంటే చూసేయండి వ్లాగ్, నేను ఎట్లాగో చూపిస్తా కదా. బట్ వ్లాగ్లో చూసిన తర్వాత కామెంట్స్ పెట్టకండి, చీట్ చెక్కండి సరేనా. మళ్ళీ కామెంట్స్ పెట్టమంటే ఆశ కానీ రిప్లైస్ ఇవ్వట్లేదు అనేసి అనకండి, కొంచెం బిజీగా ఉన్నాను. తప్పకుండా నెక్స్ట్ వీక్ నుండి మీకు కామెంట్స్ అన్నిటికీ రిప్లైస్ ఇస్తాను. తేమోనా ఏంది ఆశగా రోజు తగ్గిపోయింది మూట సైజు అంటారేమో. ఇంకొకటి వచ్చిందా, 2 మూటలుగా వచ్చాయండి. ఇంతకుముందు పొడుగుగా ఇంత పొడుగుగా ఉండేది కదా ఒకటి. మోన మంచం మీద వేస్తున్నావు. మోహన ఏమంటే నిన్ననే ఈ బెడ్రూమ్ అంతా నీట్గా సర్దేటప్పుడే బెడ్షీట్ అంతా తీసేసి వేరే బెడ్షీట్ నీట్గా వేసింది. సో బెడ్ పైన పెట్టినా ఏం కాదు, కానీ
ఎందుకులే అనేసి మళ్ళీ దీని మీద పెట్టుకున్నాం. ఈసారి ఏమంటే కాటన్ శారీస్, సిల్క్ శారీస్ రాలేదు. ఎప్పుడు సిల్క్ శారీస్ వేస్తాక ఈసారి కాటన్ శారీస్ ది బెస్ట్ అనిపించింది నాకు. ఇప్పుడు ట్రెండ్ కూడా కదా, బాగున్నాయి చాలా. ఇంకా అన్నీ ఒకటే అనుకుంటారేమో, అస్సలు కాదు. ఒక్కొక్కటి తీస్తా ఉంటే ఒక్కొక్కటి వావ్ అనిపిస్తున్నాయి, అంత బాగున్నాయి శారీస్. ఇది కోటా శారీ లాగా ఉంది, ఇది ట్రెండింగ్. అమ్మ ఇది బొల్లే ఉంది అంటది, ఎవరు చెప్పు. వా బ్లాక్ ఇవ్వచ్చా? ఎక్స్ట్రా అంట సురేష్, నీకా? నాకు కాదు కాదు, ఈ 73 వేసుకుంటాను. అంటే ఎవరికి వస్తే వావ్, ఇది కేరళ శారీ లాగా ఉంది. నువ్వు కావాలన్నా మొన్న కేరళ శారీ? ఎందుకని? భలే ఉన్నాయి మన కేరళ శారీస్, నీకు భలే ఉంటాయి. ఇంకో కేరళ శారీ ఏం మౌన, తిరుపతి కేరళ తీసుకున్నాను, అక్కడ ప్లేట్ ఉంది చూడు. ఎక్కడికి? వాటర్ తాగేసేళ్ళు. మా ముగ్గురు ఒక ఫోటో తీసేద్దాం. హ్యాపీ 20th మ్యారేజ్ డే అడ్వాన్స్. థ్యాంక్ యూ మోనా. దాంట్లో బ్లౌజ్ ఉంటాననిపిస్తాను, ఇంకో డౌట్గా ఉంది. మోహన చూసారా సర్ప్రైజ్ చేసింది. ఆ శారీస్లో బ్లాక్ వచ్చేసరికి నేను అనుకున్న బ్లాక్ ఇవ్వకూడదు కదా మోహన అంటే, కాదులేక ఎక్స్ట్రా అనేసి అనిందా, మీరు విన్నారు కదా. ఇప్పుడు సడన్గా కోసం తెచ్చింది అనేసి ఇస్తా ఉంది. చాలా బాగుంది కదా శారీ. నేను ఇంతకీ యానివర్సరీ చేసుకుంటానో లేదో తెలియదు కానీ మోహన మాత్రం గిఫ్ట్ ఇచ్చేసింది. ఇంకా అలా శారీస్ చూస్తూ ఉండగానే టింకు వచ్చేసింది. ఇంకా టింకు వచ్చిందంటే సుభద్ర కూడా రావాలి కదా. సుభద్ర మమ్మీ రాలేదు ఏంటి అనేసి అడుగుతా ఉన్నాను ఇక్కడ. ఇంకో వాడు చూసిందిలా చాలా సరిపోయింది. వాడు హ్యాపీగా గంగమ్మ 2 జాతర తర్వాత వచ్చిందంట గంగమ్మ ఆంటీ. కూర్చోనా ఆంటీ, వాటర్ ఇస్తాను. గంగమ్మ ఆంటీ అంటే మీకు తెలిసే ఉంటుంది, మా మామయ్యకి ఇంకొక చెల్లెలు అనమాట. లాస్ట్ అంకుల్ చనిపోయిన రోజు వ్లాగ్లో ఈశ్వరిని చూపించానే గంగమ్మ ఆంటీ కూతురు. ఇంకా లంచ్ సాంబార్ చూసారా మా అత్తయ్య చేశారు. వాడు వచ్చింది అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చాము కదా ఆంటీ, మేము అప్పటి నుండి ఎదురు చూస్తూ ఉంది టింకు వచ్చేసి, టింకు కూడా హాలిడేస్ కదా అనేసి. ఆ రోజు వంటలన్నీ ఆంటీయే చేశారన్నమాట. సాంబారు, రసము, పొటాటో కర్రీ, అన్నము. ఇంకా చీరలు ఏమంటే మళ్ళీ తీసి చూస్తున్నాము, పెడుతున్నాము. ఏమంటే కొన్ని శారీస్ కుమార్ ఏమంటే తీసి పెట్టమన్నారంట సపరేట్గా. సో వాటిలో కొన్ని తీసి పెడుతున్నాము. ఇంకా మిగతావి ఏమంటే ఇంకా మళ్ళీ అక్కడ కాలనీకి తీసుకెళ్ళాలి కదా, అవి ఏవేవి పెట్టాలి అవన్నీ చూస్తూ ఉన్నాము. అంటే అన్నీ ఒకసారిగా తీసుకెళ్లకుండా కరెక్ట్గా తీసుకెళ్తారు. మళ్ళీ కావాలి అంటే మళ్ళీ ఇంటికి వచ్చి తీసుకెళ్తారు అనమాట. అక్కడ గందరగోళంగా అయిపోతుంది. అందుకు ఇంకా నేనేమంటే పైకి వెళ్ళి శారీ తీసేసి నైటీ వేసుకునేసి వచ్చేసాను, ఫ్రీగా ఉంటుంది కొంచెం అనేసి. నార్మల్గా అయితే ఇప్పటికీ అంకమ్మ ఆంటీ వచ్చేసి ఉండాలి, ఇంకా రాలేదు. నేను మోహనకు చెప్పా, అంకమ్మ ఆంటీకి ఒకసారి ఫోన్ చేయి మోహన వస్తున్నా లేదా అనేసి. ఇంకా అలాగే సుభద్రాకు చేయమన్నాను. సో అలా ఫోన్లు చేసుకుంటున్నాము. ఈ గ్యాప్లో ఏమంటే మా రూబోడు ఇందాక టెడ్డీ టింకు అన్నం తింటే రూబీ లేదు కదా, కుమార్తో షాపింగ్కి వెళ్ళింది. ఎవరికి తెలియదంట, సర్ప్రైజ్గా వెళ్ళింది, డ్రెస్ తెచ్చుకుందంట రేపటి కోసము. అదే చూపిస్తా ఉందన్నమాట. సో అంతే, ఇక్కడ వ్లాగ్ ఏం చేసేస్తున్నాం. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ హోదా నోటిఫికేషన్ చూడొచ్చు. సాటర్డే సండే వ్లాగ్ పెట్టాను, మండే పెడతాను. మీరు బిజీగా ఉంటారు, నేను బిజీగా ఉంటాను ఈ వీకెండ్. అందుకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.